వద్దు మాయా. చెయ్యి కృష్ణ. ప్రియా, ఏంటి ఏమైంది కృష్ణ? నువ్వెవరివే మధ్యలో? నేను ఎవరా? ఏవండి మీరు చెప్పలేదా? ఏమండియా? ఆయన ఎవరనుకున్నావు? నా కాబోయే భర్త గారు, నాకు శ్రీవారు. వీడు నీకు కాబోయే భర్త ఏంటి? తప్పు, వాడు కాదు వీరు అనాలి. వారెవరనుకున్నావు? కృష్ణ గారు. ఈ మధ్యనే కంపెనీకి డైరెక్టర్ గారు కూడా అయ్యారు. ఆయనకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నేను కంపెనీ డైరెక్టర్ అయ్యానని ప్రియాకి ఎలా తెలుసు? ఆయన గురించి మీరేమనుకున్నారు? ఆయన ఈ మధ్యన చాలా మారిపోయారు. చక్కగా ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్గా మారిన పెద్ద మనిషిని బెదిరిస్తావా? తప్పు కదా. వెళ్ళు వెళ్ళు. ఏంటే వెళ్ళేది? ఈ రోజు వీడి సంగతి చూసి గాని వెళ్ళను. మళ్ళీ అదే మాట. నిన్ను ఏది ఇప్పుడు మాట్లాడు. మా ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే ఏ కీళ్ళు కా కీళ్ళు విరగ్గొడతాను. నా సంగతి నీకు తెలీదు. ఆటో స్టాండ్కి వచ్చి ఆటో ప్రియా అంటే ఏంటో కనుక్కో, తెలుస్తుంది. ఇంకా ఏంటో చూస్తున్నావు? పోతావా లేదా? చెప్తా, నీ సంగతి చెప్తా కృష్ణ. నిన్ను మాత్రం వదిలేది లేదు. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. పోవే పో. చూసారా, ఎవరితో పడితే వాళ్ళతో పులిహోర కలిపితే పరిణామాలు ఎలా ఉంటాయో? ఏంటి భయపడ్డారా డైరెక్టర్ గారు? మిమ్మల్ని ఎలా కొడతానండి? మీరు నాకు శ్రీవారని చెప్పాను కదా, అందుకే మీ జోలికి రావడం లేదు. అలా అని మీ జోలికి ఎవరొచ్చినా నేను ఊరుకోనండి. ఆ మాయా గురించి మీరేం భయపడకండి, దాని సంగతి నేను చూసుకుంటాను. అవును, తన పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతాయండి. మీరు బయలుదేరండి, లేదంటే నా ఆటోలో డ్రాప్ చేయనా? వద్దులే, నేనే వెళ్తాను. నాకు తెలుసు డార్లింగ్, నువ్వు ఫోన్ చేస్తావని. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. హాయ్ వర్ష. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పమన్నారని అడగడం వల్ల కాల్ చేశాను, లేదంటే చేసేదాన్ని కాదు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టాను. మనిద్దరం ఆఫీస్లో కలుద్దాం. అలాగే సార్. బాయ్. బాయ్ సార్. యాహూ! యాహూ! ఏంటి రాణమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అదేనండి, కృష్ణ గురించి. కృష్ణ ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు కదా, ముందు ముందు నెమ్మదిగా మారతాడు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది రాణమ్మా.
కృష్ణ నిజంగానే మీకోసం ఆఫీస్కి వెళ్తున్నాడంటారా? ఎవరి కోసం వెళ్తే ఏంటి? అసలు ఆఫీసు ముఖమే చూడని వ్యక్తి ఈరోజు తనంతటి తనగా ఆఫీస్కి వెళ్తున్నాడు. అక్కడ అకౌంట్స్ విషయాలు, ఆఫీస్ స్థితిగతులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మన మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర నేను ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. తను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. మీకెలా అనిపిస్తోందో నాకు తెలీదు గాని నాకు మాత్రం ఆ కృష్ణ ప్రవర్తన అనుమానంగానే ఉంది. అదేంటి రాణమ్మా, ఎందుకలా అనుకుంటున్నావు? మీరే చెప్పారు కదా, నేనెంత చెప్పినా తన ఆఫీస్ మొహం కూడా చూడలేదు అని. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఆఫీస్కి ఎలా వెళ్ళాడు? అసలు ఎందుకు వెళ్ళాడు? ఏముంది, నువ్వు భోంచేయనని కూర్చున్నావు. నేను నీ విషయంలో కొంచెం గట్టిగా సపోర్ట్ చేశాను. ఇక తన పప్పులు ఉడకమనుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. లేదండి, నాకు నమ్మకం లేదు. కృష్ణ వెనక ఏదో ఆలోచనుంది. ఏంటి రాణమ్మా, ఏంటి నువ్వనేది? నిజమండి. కష్టం వస్తే కార్తీకులైన మార్పు వస్తుందేమో గాని కృష్ణలో మాత్రం అంత త్వరగా మార్పు రాదు. తను ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉంది. మీకు తెలియకుండా తను ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమోనని నాకు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? కృష్ణని ఓ కంట కనిపెడుతూ ఉండడం చాలా అవసరం. తను వేసే ప్రతి అడుగు మనకి తెలియాలి. లేదంటే నా మేనకోడలి జీవితం నాశనం అయిపోతుంది. ఏంటి రాణమ్మా? సరే రాణమ్మా, మేనేజర్ సుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యత అప్పగిస్తాను. తనైతే ప్రతి విషయాన్ని నాకు చేరవేస్తాడు. లేదండి, కృష్ణని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ పాటికి మీకక్కడ నమ్మకస్తులైన వ్యక్తులెవరో కృష్ణ తెలుసుకునే ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడో తన దారిలోకి తెచ్చుకుని ఉంటాడు. మరి ఏం చేద్దాం రాణమ్మా? కృష్ణను చూసుకునే బాధ్యతని ప్రియకు అప్పగిద్దాం. ప్రియక? అదెలా సాధ్యమవుతుంది? ఎలా ఉంది? ప్రియాని కృష్ణకి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చి ఆ ఆఫీస్లో కృష్ణతో పాటు ఉండేలా చేయండి. వాట్? పర్సనల్ సెక్రటరీగానా? అదంత ఈజీ కాదు రాణమ్మా. పిఏ అంటే బాగా చదువుకొని ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, డ్రాఫ్టింగు, మేనేజ్మెంటు ఇవన్నీ తెలిసుండాలి. చాలా కష్టమైన విషయం. కష్టమంటే ఎలాగండి? ఏదో రకంగా ప్రియని కృష్ణని ఒక చోటికి చేరిస్తేనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే కృష్ణన్ దారిలోకి తెచ్చుకోవాలంటే అది ప్రియతో మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు చెప్పింది నిజమే రాణమ్మా, కాదనట్లేదు. కానీ ప్రియకంత చదువు లేదు. ఉద్యోగం అయితే ఇవ్వగలం కానీ అక్కడ తను ఎలా మేనేజ్ చేస్తుంది చెప్పు? నాకు కృష్ణ మీద నమ్మకం కుదరడం లేదు. తనని వదిలేస్తే చేతికి చిక్కకుండా పోతాడు. ఇక్కడైతే తనని కాపలా కాయడానికి మనం ఉన్నాం. ఆఫీస్లో గాని బయట గాని తన ప్రతి కదలికని గమనించడానికి సొంత మనిషి కావాలి. ప్రియా అయితే పిఏగా మాత్రమే కాదు, ప్రియురాలిగా పక్కనే ఉండి బాధ్యతగా చూసుకుంటుంది. మీరడిగిన ప్రతిదీ నేను చేస్తున్నాను, కానీ నా మేనకోడల కోసం మీరేం చేస్తున్నారో మీరు చెప్పండి. అది కాదు రాణమ్మా. చూడండి, ప్రియకి చదువు ప్రాబ్లం ఉంటే ఆ చదువు మీరు నేర్పించండి. ఆఫీస్లో మేనేజ్ చేయగలిగేంత చదువు నేర్పించడం పెద్ద కష్టమేం కాదు కదా. నిజమే, కానీ కృష్ణ తనకి పిఏగా ప్రియను ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడు కదా. కాదు అనడానికి కారణం ఏంటి అని అడిగితే తను చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మరలాంటప్పుడు ఇంకా ఆలోచన ఎందుకు? మీరు అపాయింట్ చేస్తే కాదనడానికి తనకు అధికారం లేదు. వెంటనే ఏర్పాట్లు చూడండి. అలాగే రాణమ్మా, నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం. వెంటనే ప్రియని ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండమను. అక్కడ ఆఫీసులో ఎలా మేనేజ్ చేయాలో ముందుగా నేను తనకి ట్రైనింగ్ ఇస్తాను. అలాగేనండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు టెన్షన్ తగ్గింది. ఇక కృష్ణ ఎక్కడికి తప్పించుకోలేడు. తొందరలోనే ప్రియని కృష్ణని కలుపుతాననే నమ్మకం నాకిప్పుడు కుదిరింది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు రాణమ్మా. నీ పట్టుదల గురించి నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, ప్రియకి వెంటనే కబురు చేయి. సరే.